ఈ తెలంగాణ ఆడిబిడ్డలు అంటే నా సొంత చెల్లెళ్ళు, నా సొంత బిడ్డలు, నా సొంత తల్లులు అనే ఆలోచనతో నడిపిస్తున్నాడు. నీ లెక్క నీచమైన సంస్కృతిని నడిపిస్తలేడు. నువ్వు నువ్వు నీతిపరుడు అని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావా? నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నావా? నీ గురించి తెలియదా? నీ గురించి మొత్తం ఫోటోలతో సహా వీడియోలతో సహా ఉన్నాయి. సిసి కెమెరాలో ఫీడ్ అయినట్టు అన్ని ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఎక్కడెక్కడ పోయినావో సిసి కెమెరాలు మొత్తం ఫీడ్ అయి ఉన్నాయి, అందులో మొత్తం రికార్డ్ అయి ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? సమయం వచ్చినప్పుడే, మేము సమయం సందర్భం వచ్చినప్పుడే బయట పెడతా. గుర్తుపెట్టుకో కేటీఆర్, ఈ రాష్ట్రంలో నీ పప్పులు ఉడకకుండా చేస్తా. హరీష్ రావు, మీ కుటుంబంలో మీరు ఏం చేసిండ్రో, మీరు ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంత దోసుకున్నారో, ఎంత దోపిడీ చేసిండ్రో, ఇతర దేశాల్లో మీరు ఎన్ని పెట్టుబడి పెట్టిండ్రో అన్ని మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో 30,000 కల్లా భూమిని మీ బినాంపేర్ల మీద చేసుకున్నారు. ఆడపిల్లలను కూడా మీరు వదలలేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆడపిల్లల మీద సానుభూతి చెప్తున్నావా? సానుభూతి చూపిస్తున్నావా? నువ్వా? నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన నువ్వేదో పెద్ద నీతిపరం లెక్క మాట్లాడుతున్నావా? ఇంకా మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత నీకు లేదు కేటీఆర్. నువ్వు లుచ్చానా కొడుకు, నీకు అర్హత లేదు అని చెప్తున్నా నేను. నీ చరిత్ర మొత్తం ఉంది, మొత్తం ఉందని ఇప్పుడు కూడా మీడియా ముందు చెప్తున్నా నేను. 100కు 100% నా దగ్గర రికార్డు ఉంది, మీ వీడియోలు ఉన్నాయి, నీ చరిత్ర మొత్తం ఉంది. నువ్వు దుబాయ్ లో కూడా ఎక్కడున్నావు, ఏ రూమ్ లో ఉన్నావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఏ హోటల్లో ఉన్నావు, రికార్డు మొత్తం ఉంది. గుర్తుపెట్టుకో. దుబాయ్ లో వాడిని చంపినట్టు కాదు, నీ అనుచరుణ్ణి చంపినట్టు కాదు. నీ అనుచరుణ్ణి ఎందుకు చంపినావో చెప్పాలనా? సమయం వచ్చినప్పుడు చెప్తా. దుబాయ్ లో చంపించావు, గుర్తుందా? కేటీఆర్ నీకు గుర్తు చేస్తున్నా. వాని దగ్గర మొత్తం ఉన్నదని వాడిని అక్కడనే చంపించావు. అది మొత్తం రికార్డు మొత్తం మా దగ్గర ఉంది. ఎందుకు పరిచయం ఎత్తున్నావు కేటీఆర్? దుబాయ్ లో నువ్వేం చేశావో అంతా ఉంది. లండన్ లో నువ్వు ఎవరిని తీసుకుపోయావో అంతా ఉంది. రికార్డ్ అంతా మా దగ్గర ఉంది. నువ్వేదో పెద్ద నీతిపరంగా మాట్లాడుతున్నావే. నీ చరిత్ర మాకు తెలియదా? అందుకోసమే మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. మొత్తం రికార్డు ఉంది, మొత్తము. నీవు ఏ హోటల్లో ఎక్కడెక్కడ ఏం చేశావో, ఏ బెడ్రూమ్ లో ఏం చేశావో, ఏ హోటల్లో ఆ రూమ్ నెంబర్ తో సహా వీడియోలు మా దగ్గర ఉన్నాయి. సమయం వచ్చినప్పుడే ఈ తెలంగాణ ప్రజలకు చూపిస్తా. 100కు 100%. నా ఆడిబిడ్డలను, నా చెల్లెలను నువ్వు ఎట్లా మోసం చేశావో. సినిమా పిల్లలంటే సినిమాలు తీసుకోవడానికి ఎందుకు వస్తారు? వాళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం వస్తారు, ఏదో కుటుంబాన్ని ఆదుకోవాలని వస్తారు. అలాంటి ఆడపిల్లలను నువ్వు ఎట్లా బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నావో రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. వాళ్ళంతా ఆడపిల్లలు, ఆడపిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళను కూడా నువ్వు మోసం చేసినోడివి. ఇయ్యాల నువ్వు ఈ కేసు గురించి నువ్వు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రజలు, మా ముఖ్యమంత్రి గారు బాధ్యత కొద్దీ ఉన్నాడు. నా ఆడబిడ్డలకు ఏం కాకూడదు అనే దాని మీద ఉన్నాడు. ఖచ్చితంగా మేము, మా ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ధర్మం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రజల ముందు, మీ కార్యకర్తల ముందు మాట్లాడితే, నీ కార్యకర్తలు నీకు తప్పులు కొడతారు. ప్రజలు నీకు తప్పులు కొట్టరు కదా. నువ్వు ప్రజలు అణిసివేసిన సంగతి మర్చిపోయింది అనుకుంటున్నావా? కేటీఆర్, హరీష్ రావు 10 ఏళ్ళు ఈ తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను ఎట్లా అణిసివేసిందో, దళితులను, అణగారిన కులాలను ఎట్లా అణిసివేసిందో తెలియదనుకుంటున్నావా? ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు పూర్తిగా. అది గుర్తుపెట్టుకోవాలి. నేరెల్లో దళితులను 5 లారీల, మీ ఇసుక లారీల దంద 1000 కోట్లది. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో నేరెల్ల విలేజ్ లో 5గురిని దళితులను చంపేసినావు లారీల కింద. కేటీఆర్ నీ సొంత లారీల కింద ఇసుక దంద 1000 కోట్లు ఇసుకను సప్లై చేసి ఆ ఇసుక లారీల కింద దళితులు చంపితే, దళితులు ధర్నా చేస్తే వాళ్ళను కేసులు పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించిన చరిత్ర కేటీఆర్ నీది. అది మర్చిపోతుంది అనుకుంటారు ఏంటి తెలంగాణ ప్రజలు? అది గుర్తు పెట్టుకో అని చెప్తున్నా.
Subscribe us and press the bell icon for more interesting updates.